ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు జిల్లాలో నిర్వహించే తెలుగుదేశం మహానాడుకు ఇవాళ భూమి పూజ చేయనున్నారు. కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కో భూముల్లో ఇప్పటికే 100 ఎకరాలను చదును చేశారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు భూమి పూజ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కొడవలూరు మండలంలో మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భూమి పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అందరూ కూడా, జిల్లా నాయకులందరూ కూడా వచ్చున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేసిన అడిగి తెలుసుకున్నాం. ఇది ఒక మహాయజ్ఞం లాంటిది మహానాడు అంటే. ఇదేదో ఒకరో ఇద్దరు ముగ్గురు చేసేది కాదు. అన్ని విభాగాలు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా సమన్వయం కావాలి. సమన్వయమే ఒక సమిష్టి బాధ్యతతో ఈ కార్యక్రమం నిర్వహించాలి. ఆ నిర్వహణలో జరిగే కార్యక్రమం స్థానికంగా ఈ జిల్లా వాళ్ళం కాబట్టి స్థానిక పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యురాలు వాళ్ళందరితో కలిసి మేము కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయడానికి వారితో కలిసి మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు సమయం కూడా తక్కువ ఉంది. నాడేందుకు ఒక పండగ లాంటి ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? మొదటి 2 రోజులు డెలిగేట్లు అనేటువంటి వాళ్ళకే సభ జరుగుతుంది. 18,000 నుంచి 20,000 వరకు డెలిగేట్లే ఉంటారు. 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతం నుంచి, మారుమూల ప్రాంతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగినటువంటి సభ్యులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు వీళ్ళందరితోటి కలిసి ఏర్పాటు చేసేటువంటి భారీ బహిరంగ సభ 3వ రోజు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీ నారా లోకేష్ గారు రావడం, 3వ తరం రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ మహానాడు దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కావలి నియోజకవర్గం ఎలా సమీకరణ చేస్తున్నారు? ఈ ప్రాంగణానికి చుట్టుపక్కల ఉన్నటువంటిది కావలి నియోజకవర్గమే కాబట్టి ప్రకాశం జిల్లా మొదలుకొని శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి అందరూ కూడా మా కావలి నియోజకవర్గం ఉన్నటువంటి నేషనల్ హైవే మీద రావడం జరుగుతుంది. కాబట్టి అందరినీ స్వాగతం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం. కావలి ప్రజలను మేము తెలుగుదేశం కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా పరిగణిస్తున్నాం. 10:20 ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నాం. మంచి రోజు కాబట్టి, ముహూర్తం కాబట్టి. యాక్చువల్గా కిసాన్ సెస్ ఒక 2,700 ఎకరాలు. ఇందులో మనం ఒక 300-400 ఎకరాలు మనకి ఎంత అనువైన ప్రదేశమో, ఎక్కడ అనువైన ప్రదేశమో అందరూ నిర్ణయించిన తర్వాత దాన్ని మనం తీసుకోబోతున్నాం. హైవే దగ్గరగానే ఉంటుంది. అందరికీ ఇటువైపు నుంచి రావడానికి కానీ, అటు నెల్లూరు సైడ్ నుంచి రావడానికి కానీ, ఇటువైపు కావలి సైడ్ నుంచి కూడా అందరికీ అనుకూలమైన ప్లేస్ ఇది. మహానాడు వద్ద నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.